కోట్లు విలువ చేసే సీఎంఆర్ ధాన్యం పక్కదారి గడువు ముగుస్తున్నా స్పందించని మిల్లర్లు. ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్ లీడర్లకు కీలక పోస్టులు, కష్టకాలంలో పోరాడిన వాళ్లకు దక్కిన ఫలితం. సాగు విధానాలపై రైతులకు అవగాహన క్లాసులు, వీడియో కాన్ఫరెన్స్ లో అధికారుల శిక్షణ. 5 ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై జనాగ్రహం. గోదావరి ఖనిలో కాకా ప్రెసిడెంట్ కప్ క్రికెట్ పోటీలు, క్రీడాకారులకు రాష్ట్ర జాతీయ స్థాయిలో అవకాశాలు. డీటెయిల్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్లు సర్కారు ధాన్యాన్ని అమ్మేశారు. కోట్లు విలువ చేసే ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. మరో 60% పైగా ధాన్యం ప్రభుత్వానికి రావాల్సి ఉండగా కేంద్రం ఇచ్చిన గడువు మరో 3 రోజుల్లో ముగియనుంది. అయినా మిల్లర్లు మాత్రం స్పందించడం లేదు. ఈపాటికే 9 మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆస్తుల జప్తుకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇవన్నీ శరమామూలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు రైస్ మిల్లర్లు. పౌర సరఫరాల శాఖ కస్టమ్ మిల్లింగ్ కోసం 2021-22 యాసంగి వానాకాలం సీజన్లలో ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు సొంతానికి వాడుకున్నారు. సుమారు 2.44 లక్షల క్వింటాళ్ల ధాన్యం 9 రైస్ మిల్లుల యజమానులు పక్కదారి పట్టించారు. అధికారులు 9 మిల్లులపై క్రిమినల్ కేసు నమోదు చేసి రెవెన్యూ రికవరీ చట్టం నోటీసులు జారీ చేశారు. మిల్లుల యజమానుల నుంచి ఆస్తుల జప్తుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పాల్దా వెంకటలక్ష్మి ఇండస్ట్రీస్, లక్ష్మీ శ్రీదేవి ఇండస్ట్రీస్, శేషాద్రి ఆగ్రో, ఎంఎస్ఆర్ ఆగ్రో, సర్ ట్రేడర్స్, లక్ష్మీ గణపతి, గంగా రైస్ మిల్లు, దాదాబాయి ఇండస్ట్రీ, రాయల్ ట్రేడింగ్ కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్టు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. 5,285 కోట్ల ధాన్యం డబ్బులు తక్షణం పౌర సరఫరాల శాఖ ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. మరి ప్రభుత్వ యంత్రాంగం చెప్పిన లెక్కల ప్రకారం అయితే దాదాపు 58 కోట్ల రూపాయలని అని చెప్తున్నారు. మరి మా అంచనా ప్రకారం దాదాపు ఇది 100 కోట్ల రూపాయలు ఉంటుంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వ యంత్రాంగంలో నిద్రావస్థను వదిలేసి మరి ఇకనైనా కళ్ళు తెరిచి ఏదైతే ఈ 9 రైస్ మిల్లర్ల పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలా. ఒకవేళ వారు ధాన్యాన్ని రికవర్ చేయకపోతే వారికి ఉన్నటువంటి రైస్ మిల్లును సీజ్ చేయాలా, వారికి ఉన్నటువంటి భూములను కూడా సీజ్ చేసి వేలం వేయాలని మేము డిమాండ్ చేస్తాము. ఖరీఫ్ రబీకి సంబంధించి మరో 64% ధాన్యం బకాయిలు మిల్లర్ల నుంచి రావాల్సి ఉందని, అయితే కేంద్రం ఇచ్చిన తుది గడువు కూడా మరో 3 రోజుల్లో ముగియనుంది. ధాన్యం ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నా మిల్లర్ల వద్ద నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు. ప్రభుత్వం తన శాఖాపరమైన నిర్ణయాలను తీసుకొని ఈ యొక్క సీఎంఆర్ ధాన్యాన్ని తొందరగా తీసుకొని రైస్ మిల్లర్స్ దగ్గర తీసుకొని రైతులకు రానున్న వేసవి కాలం సంబంధించి రైతులకు కూడా మేలు చేసే విధంగా ఉండాలి. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం, రైస్ మిల్లర్స్ నుంచి ఈ యొక్క ధాన్యాన్ని వసూలు చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి. రైస్ మిల్లర్లకు కేటాయించిన వడ్లను బియ్యంగా తిరిగివ్వకుండా మిల్లర్లు బహిరంగ మార్కెట్లో విక్రయించినట్లు అధికారులు గుర్తించి క్రిమినల్ కేసు పెట్టారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కి సంబంధించిన 4 మిల్లులపై అధికారులు గతంలో చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం సదరు మిల్లుల యజమానులు పరారీలో ఉండటం కొసమెరుపు. చర్యలు తీసుకుంటామని చెప్పిందో ఈ ఆదేశాలు గట్టిగా వచ్చే నుంచి కూడా రైస్ మిల్లర్లు ప్రత్యక్షంగానో పరోక్షంగానో అధికార పార్టీలోకి చేరుతా ఉన్నారు. గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా చేరికల మీద దృష్టి ఉంది తప్ప ఈ రైస్ మిల్లు ధాన్యం సేకరించే దాని మీద దృష్టి లేదనేది మాకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఎటువంటి శేషభిషలో పోకుండా ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే నిర్దేశించినటువంటి సమయంలోపు ఖచ్చితంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ను స్వీకరించాలా. వాటిని నిర్లక్ష్యం చేసినటువంటి రైస్ మిల్ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, రైస్ మిల్లు సీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతాం. జిల్లాలో సీఎంఆర్ బకాయిలు మరో 3 రోజుల్లో ముగియనుండటంతో గడువు పొడిగిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. గడువు పొడిగించకపోతే మిల్లర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టి బకాయిదారులపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ నేతల చెలో మేడిగడ్డ టూర్ను స్వాగతిస్తున్నామన్నారు రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్.
కాళేశ్వరం శివుడి దగ్గర బీఆర్ఎస్ నేతలు తప్పు ఒప్పుకొని చెంపలు వేసుకోవాలని సూచించారు. మాజీ సీఎం కేసీఆర్ ను కేటీఆర్ మేడిగడ్డకు తీసుకువెళ్లాలని సవాల్ చేశారు. బీఆర్ఎస్ అవినీతి బయటపడుతుందనే చెలో మేడిగడ్డ టూర్ అంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం కోసం రైతులు త్యాగం చేస్తే లాభం మాత్రం కేసీఆర్ కుటుంబం తీసుకుందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నందుకే కాంగ్రెస్ పై బురద జల్లుతున్నారని చెప్పారు రాజ్ ఠాకూర్. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. 100 రోజుల్లో పూర్తి చేశామని చెప్పాం. దాంట్లో ఇవాళ 4 నిన్న మొదలుపెట్టిన నాతోటి 4 హామీలు పూర్తి చేశాం. ఇంకా 2 హామీలు కూడా ఖచ్చితంగా మేము ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తాం. ఇది ఒక మా చిత్తశుద్ధికి నిదర్శనం అనే అంశాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. నేను ఒకటే మాట చెప్తాను, డిమాండ్ చేస్తా ఉన్నా. మీ నాన్నగారిని స్వయంగా తీసుకొని మేడిగడ్డ దగ్గర తీసుకురండి. అక్కడికి వచ్చి యావత్ తెలంగాణ ప్రజలకు మేము ఏ రకంగా మోసం చేశామో, మా మోసాన్ని ఎవరు కనిపెట్టగలేకపోయారు, మేము ఇట్లా చేసినాం, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నష్టం చేసినామనే ఒక అంశాన్ని మరి మాట్లాడగలుగుతారా? ప్రభుత్వాన్ని పూర్తిగా డొల్ల చేసిపోయిన మీకు ఈరోజు రాష్ట్రంలో అన్ని అంశాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఏ ఒక్కరికి నష్టం జరగకుండా మంచి చేస్తున్న ప్రభుత్వం మాది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అబద్ధపు మాటలాడి మీరు ఒక బురదజల్లే కార్యక్రమం చేస్తే, మొన్న ఏ రకంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పునిచ్చారో మరి ఆ తీర్పు తగ్గట్టుగా రేపు పార్లమెంట్లో కూడా మీకు తప్పక ప్రజలు జవాబు చెప్తారనే అంశాన్ని మీకు ప్రజల ద్వారా ఇలా తరిమి కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. దెబ్బలు తినక తప్పదనే విషయాన్ని మీద తెలియజేస్తా ఉన్నాను. పాలమూరులో గ్రామీణ నిరుపేద విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. అధికారులు ప్రజా ప్రతినిధుల సమన్వయంతో డిజిటల్ కంటెంట్ తో కూడిన యానిమేటెడ్ వీడియోల ద్వారా కరిక్యులం టీచింగ్ స్టూడెంట్స్ ని ఆకట్టుకుంటుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా డిజిటల్ కంటెంట్ తో రూపొందించిన యానిమేటెడ్ లెసన్స్ పాలమూరులో ప్రారంభమయ్యాయి. పాలమూరు జిల్లాలోని గ్రామీణ నిరుపేద విద్యార్థులలో విద్యా ప్రమాణాలను పెంచడం కోసం జిల్లా విద్యా శాఖ అధికారులు అట్లాగే స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చొరవతోటి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిజిటల్ కంటెంట్తో విద్యాబోధన అట్లాగే యానిమేషన్ ద్వారా పాఠ్యాంశాల రూపకల్పన చేయడం జరిగింది. ఇట్లాంటి ప్రక్రియ ఒక వినూత్నమైనటువంటి విద్యా విధానం ద్వారా విద్యార్థులు సమూలమైనటువంటి మార్పులకు శ్రీకారం చుడుతోంది. అట్లాంటి కార్యక్రమంపై V6 స్పెషల్. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో వినూత్న విద్యా విధానానికి శ్రీకారం చుట్టారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చొరవతో జిల్లా విద్యాశాఖ అధికారుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ నిరుపేద విద్యార్థులు సులభతరమైన పద్ధతిలో పాఠ్యాంశాలను నేర్చుకుని మంచి మార్కులు సాధించే విధంగా ఈ విద్యా విధానం ఉపయోగపడుతోంది. 2D 3D కంటెంట్ మేము తయారు చేసి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు ఉచితంగా QR కోడెడ్ డిజిటల్ కంటెంట్స్ ఉన్న బుక్స్ను ఉచితంగా ఇచ్చి వాటి ద్వారా వాళ్ళకు బేసిక్ కాన్సెప్ట్స్ ఫౌండేషన్ గట్టిగా ఉండేటట్టుగా భవిష్యత్తులో వాళ్ళు ఇంటర్మీడియట్ చేసి రేపు ఇంజనీరింగ్ కోర్సులు చేసినా ఎంపీసీ చేసినా బైపీసీ చేసినా కూడా వాళ్ళు రేపు పోటీ పరీక్షల్లో తట్టుకొని నిలబడే విధంగా వాళ్ళకు బేసిక్ ఫౌండేషన్ అర్థమవుతుందని చెప్పి కార్యక్రమం చేస్తా ఉన్నాం. విద్యాశాఖ రూపొందించిన సిలబస్ ఆధారంగా పాఠ్యాంశాలలోని ముఖ్యమైన అంశాలను యానిమేషన్ ద్వారా వీడియోలు రూపొందించారు. పాఠ్యాంశాల పక్కన QR కోడ్ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు పుస్తకాల రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజ్ కాకుండా ఆప్షనల్ సబ్జెక్టులను మాత్రమే వీడియోలుగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జీవన శాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులలో కఠినమైన అంశాలను కూడా యానిమేషన్ ద్వారా వీడియోలను చూస్తూ విద్యార్థులు సులభంగా విషయాన్ని గ్రహిస్తూ నేర్చుకునే అవకాశాన్ని కల్పించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మొదలుపెట్టారు. అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు డిజిటల్ కంటెంట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ముఖ్యంగా 8, 9, 10 తరగతులకు సంబంధించిన విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని యానిమేటెడ్ వీడియో రూపంలో పుస్తకాలను తయారు చేశారు. అర్థం కాని విషయాలను ఆడియో మరియు వీడియోల రూపంలో చూస్తూ విద్యార్థులు సంబంధిత సబ్జెక్టులో రాణించే అవకాశం ఉంది. మాకు ఇచ్చిన ఈ డిజిటల్ బుక్స్ చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. అయితే మేము ఇది క్లాస్లో వినకుండా కూడా స్కాన్ చేసి వినొచ్చు.
క్లాస్లో అర్థం కాకుండా కూడా ఇంటికి పోయి స్కాన్ చేసి వినొచ్చు. ఏదైనా అర్థం కాకుంటే కూడా అర్థం చేసుకోవచ్చు. టీచర్స్ చెప్పకపోయినా కూడా మేము ఈ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవచ్చు. మేము దీని ద్వారా చాలా ఎక్కువ నేర్చుకుంటున్నాం. First of all, I will thankful to MLA sirs, NM Srinivas Reddy garu for providing us this digital content study material. These are very useful to us to secure good mark examination SSC. From these books, we can get more knowledge. If we have missed the class also, we can, in these books, we are having QR code. Maths lo main point evarki ekku ardham kaadu kabatti concepts baga ardham chesukochu. Din valla scan chesi nerchukochu. చిల్డ్రన్స్కి చాలా ఉపయోగపడుతుంది ఇది. కాబట్టి మార్కుల స్కోరింగ్ కూడా చాలా ఎక్కువనే వస్తాయి దానివల్ల. కేవలం కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థల్లో మాత్రమే లభ్యమయ్యే డిజిటల్ కంటెంట్ పుస్తకాలు గ్రామీణ నిరుపేద విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనివల్ల విద్యార్థులు సులభంగా విషయ పరిజ్ఞానాన్ని పొందగలరని ఉపాధ్యాయులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా లేనిది మహబూబ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో మాకు ఈ బుక్కులు ఇచ్చారు ఎమ్మెల్యే గారు. ఈ బుక్కులు ఇవ్వడం వల్ల మాకు ఎంతో మంచిగా ఉంది. ఏ సబ్జెక్టులో అర్థం కాకపోయినా మళ్ళీ యూఆర్ కోడ్ ద్వారా మేము తెలుసుకోగలుగుతాం. డిజిటల్ స్టడీ బుక్స్ మెటీరియల్స్ ఇచ్చిన ద్వారా ఎస్ఎస్సి పరీక్షల్లో నెంబర్ 1 ప్లేస్లో తెస్తామని అనుకుంటున్నాం. ఈ మెటీరియల్ ద్వారా మాకు ఈ బుక్స్ ఇచ్చినందుకు చాలా ఈజీగా లెసన్స్ అర్థమవుతున్నాయి. ల్యాబ్లో చూపించని ప్రయోగాలన్నీ మేము ఇందులో చూస్తున్నాము. టీచర్ చెప్పిన దానికన్నా ఇది ఇంకా ఈజీ మెథడ్లో అర్థమవుతుంది. 10/10 తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. పాలమూరులోని ప్రభుత్వ పాఠశాలలో మొదలైన యానిమేటెడ్ విద్యా బోధన జిల్లా వ్యాప్తంగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. క్రమంగా ఈ వినూత్న విద్యా విధానం మిగతా జిల్లాల్లో కూడా అమలు చేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ లెర్నింగ్ కేవలం ప్రైవేటు కార్పొరేటు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ ద్వారా పాలమూరు జిల్లాలోని నిరుపేద విద్యార్థులకు సైతం ఈ అవకాశం అందుబాటులోకి వచ్చింది. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తూ పాఠ్యాంశాలను కష్టమైనటువంటి అంశాలను కూడా సులభమైన పద్ధతిలో నేర్చుకుంటున్నారు. పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించడానికి ఈ అవకాశం ఏర్పడుతోంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ V6 న్యూస్ మహబూబ్ నగర్. జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కానీ పదే పదే తెలంగాణ ప్రజానీకానికి ఎందుకు తెలియజేస్తుంటే ఒక పెద్ద ఫ్రాడ్ చేసి కొన్ని 10,000 కోట్లలో దోచుకొని ఈరోజు వాళ్ళేదో ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే అన్నట్టు దొంగతనం చేసింది వాళ్ళు. ఎవరో ఏదో కాన్స్పిరసీ చేస్తున్నారు, ఏదో తప్పు చేస్తున్నట్టుగా మా మీద చెప్పడం ఇది పూర్తిగా చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను మళ్ళీసారి మీకు రిపోర్ట్ చెప్తా. ఆనాడు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్, ఇది ముఖ్యమంత్రి గారు శాసనసభలో చాలా స్పష్టంగా చెప్పిండు. కానీ నేను మళ్ళీసారి రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే అంటే ఏ బేసిస్ లో వాళ్ళు కాళేశ్వరం కట్టినరు, సరే ఏ బేసిస్ లేకుండా పూర్తిగా అన్సైంటిఫిక్ బేసిస్ కేవలం కమిషన్ల కకృతి కోసం తప్పితే మరొకటి కాదని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇది వాళ్ళు వేసిన 5 ఇరిగేషన్ నిపుణులు బి అనంతరాములు, పి వెంకటరామారావు, ఎస్ చంద్రమౌళి, జి దామోదర్ రెడ్డి, ఎం శ్యాంప్రసాద్ రెడ్డి. ఇది ఈ రిపోర్ట్ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో చాలా వివరంగా చెప్పడం జరిగింది. కానీ మళ్ళీసారి ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ ఇట్ బికాస్ ఇది అసలు వాళ్ళు చేసిన పొరపాటు ఎంత స్పష్టంగా ఉందంటే ఈ రిపోర్ట్ లో ఏముంది, వాళ్ళు ఏం చేసిందని. ఈ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టే కట్టండి, 152 మీటర్స్ హైట్ లో కడితే మంచిది, లేకపోతే 151కి తగ్గించి కట్టండి, లేకపోతే 150కి తగ్గించి కట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో మహారాష్ట్రలో సబ్మర్జెన్సీ కూడా చాలా తగ్గిపోద్ది, ఆ తర్వాత పెద్ద మీకు ఇబ్బంది ఉండదు, ఆ విధంగా కట్టారని చెప్పి చెప్పడం జరిగింది. అంటే 152 మీటర్స్ లో మహారాష్ట్రలో మునిగే ల్యాండ్, సబ్మర్జ్ అయ్యే ల్యాండ్, పట్టా ల్యాండ్ 1850 ఎకర్స్,
151 లెవెల్లో 1500 ఎకర్స్, 150లో 1250 ఎకర్స్. అంటే మీరు ఎకరాకి 50 లక్షలు ఇచ్చిన సమ్మర్జెన్సీ ల్యాండ్కి మరి 600 కోట్లకి అయిపోయేదానికి మీరు ఒక 600 crores అయిపోయే ప్రాజెక్ట్కి ఇది సమ్మర్జెన్స్ వర్క్ మీరు 38,500 38,500 కోట్ల నుంచి 80,000 కోట్లకి అఫీషియల్లీ పెంచిండ్రు సిడబ్ల్యూసి అప్రూవల్. ఇప్పుడు ఖర్చు అయింది ఆల్రెడీ 94,000 కోట్లు. ఇంకా చాలా పని పెండింగ్ ఉంది. ఇప్పుడున్న అంచనాల మేరకు ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1,47,000 కోట్లు కావాలి. ఎక్కడ 38,000 కోట్లు, ఎక్కడ 1,47,000 కోట్లు. ఇది ఈ ఇంజనీర్స్ రిపోర్ట్ నేను మళ్ళీ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే చాలా స్పష్టంగా అది కట్టండి. ద ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ and lifting 160 TMC of water is not desirable due to its prohibitive cost అని మీరు అపాయింట్ చేసిన నిపుణుల కమిటీయే ప్రాజెక్టు పనులు మొదలుపెట్టే ముందు కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన దాన్ని విస్మరించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయితే ఎట్లా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందనో లేకపోతే కమిషన్లు తగ్గిపోతాయనో మరి నిపుణుల కమిటీ అడ్వైస్ మేరకు విస్మరించి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనడం జరిగింది. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఇది మా అభిప్రాయం కాదు. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా భారతదేశంలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో హైయెస్ట్ శాంక్టిటీ ఉన్న ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు అసలు కాస్ట్ ఆఫ్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ నౌ లైక్లీ టు ఎక్సీడ్ 1,47,427 crores against the cost of 81,000 crores projected to Central Water Commission. అదే విధంగా టోటల్ ప్రాజెక్ట్ ఇది మార్చ్ 22. ఇప్పుడు అది ఇంకా ఎంత పెరుగుందో ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. ఆ కాస్ట్ మీద కూడా సిఏజీ రిపోర్ట్ ప్రకారము కాళేశ్వరం ప్రాజెక్టు పై పెట్టిన ప్రతి రూపాయి పెట్టుబడికి రిటర్న్ వచ్చేది 52 పైసలు మాత్రమే అని చెప్పడం జరిగింది. అంటే BC ratio, benefit cost ratio works out to 0.52. This means that every rupee spent on the project would yield only 52 paise. This is the CAG report copy. It clearly indicates that the project was right from the start economically unviable. అయినా మీరు చేపట్టారు అంటే మీ కమిషన్ల కకృతి వల్లనే ప్రాజెక్ట్ చేపట్టారు. మరి అదే విధంగా ఈ విషయాలన్నీ నేను శాసనసభలో చెప్పున్నాను. బట్ వాళ్ళు దీన్ని పదే పదే రైజ్ చేసి రాజకీయంగా దాన్ని ఏదో ట్విస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రిపీట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అదేవిధంగా అంటే ఎంత సీరియస్ ఈ ప్రాజెక్ట్ క్యాల్కులేషన్స్ అంటే నేను సెంటెన్స్ చెబుతాను. The peak energy demand of the Kaleshwaram project when all the pumps are operated is more than the average daily energy availed in the entire state. రాష్ట్రంలో ఎంత విద్యుత్ మొత్తం రాష్ట్రంలో ఎంత విద్యుత్ వాడుతున్నారో అంతకంటే ఎక్కువ విద్యుత్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పర్ డే అవసరం పడుతుంది. కేవలం విద్యుత్ కాస్టే మరి ఎకరాకి 43,000 43,000 rupees per acre will be electricity cost per year. మీరు ఫైనాన్స్ కాస్ట్ కూడా తీసుకుంటే
per year running cost of Kaleshwaram project per year, per acre is more than 1 lakh rupees. ప్రతి సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు అందించడానికి ఎకరాకి మరి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 1,00,000 రూపాయలు దాటుతున్నది. ఇవన్నీ లెక్కలు సిఏజీ రిపోర్ట్లోనే ఉన్నాయి. అదేవిధంగా 25,000 కోట్ల వర్క్స్ ఏమీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే వర్క్లు అవార్డు చేయడం జరిగింది. ఇది కూడా మరి సిఏజీ రిపోర్ట్లోనే ఉంది. అదేవిధంగా వేల కోట్లు, thousands of crores benefit has been given to contractors without any proper accounting, any proper measures taken. మీకు ఈ కూలిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ గురించి చెప్తా నేను. టెండర్ కాల్ ఫార్ అండ్ అగ్రిమెంట్ సైన్డ్ అట్ 1,800 crores. 1,800 crores నుంచి 1,000 కోట్లు మొదలు పెంచారు, మళ్ళీ 1,000 కోట్లు పెంచారు, మళ్ళీ 900 కోట్లు పెంచారు. ఫైనలీ దేర్ షోయింగ్ 1,800 crores టెండర్ ఇచ్చిన మేడిగడ్డ బ్యారేజ్ ఫైనల్ దాని కాస్ట్ ఎక్స్పెండిచర్ 4,600 కోట్లను చూపెడతారు. అంటే మొత్తం ఏ వర్క్ మీద కూడా వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి మోయలేని భారం వాళ్ళు మరి రాష్ట్రం మీద మోపారని చెప్పే విషయాన్ని మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మొత్తం ఖర్చు పెట్టింది యాజ్ పర్ ది అఫీషియల్ ఫిగర్స్ 94,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త ఆయకట్ జనరేటెడ్, మొత్తం కొత్త ఆయకట్ జనరేటెడ్ 97,000 కోట్లు. అంటే 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు లేదు. నాట్ ఈవెన్ 1 lakh acres కొత్త ఆయకట్టు. అంటే వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాళ్ళు కాళేశ్వరంలో 94,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం కొత్త ఆయకట్ జనరేటెడ్ 97,000 కోట్లు. వాళ్ళు పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్ జనరేటెడ్ 0, 1 ఎకరం కూడా లేదు. వాళ్ళు సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద 7,500 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్ జనరేటెడ్ 0. వాళ్ళు 10 ఏళ్లలో 1,81,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్ మీద. అంటే ఎంత కక్కుర్తి ఏంటిది ఇది. అండ్ కొత్త ఆయకట్ జనరేటెడ్ 15 లక్షల ఎకరాలు. అంటే ప్రతి ఎకరా, ఎవ్రీ ఎకర్ న్యూ ఆయకట్ జనరేటెడ్ 11.45 lakhs. ఒక్కొక్క ఎకరాకి వాళ్ళు కొత్త ఆయకట్ జనరేట్ చేయడానికి 11,45,000 ఖర్చు పెట్టింది. మరి అదేవిధంగా ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు మేము స్టెబిలైజేషన్ కోసం ఈ నీళ్లు వాడుతున్నాం అని చెప్పారు. మేము లెక్కలు తీసినాం, అసలు ఎంత వాటర్ లిఫ్ట్ చేసినారు, ఏ విధంగా ఉపయోగించినని. ఇది అంటే అఫీషియల్ లెక్కలు, ఇదేమి ఎవరు దీనికి ఏమాత్రం డిస్టార్ట్మెంట్ లేదు. 5 ఏళ్లలో వాళ్ళు చెప్తున్న 5 ఏళ్లలో అంటే ఎవ్రీ ఇయర్ దే ఆర్ సపోజ్ టు లిఫ్ట్ టోటలీ 180 TMC. 5 ఏళ్లలో మొత్తం లిఫ్ట్ చేసింది 163 TMC. 163 TMCలో తిరిగి సముద్రంలో వదిలిపెట్టింది 51 TMC. టోటల్ 5 years లో 94,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత టోటల్ వాటర్ లిఫ్టెడ్ ఇస్ 163 TMC. వాటర్ వదిలిపెట్టింది 51 TMC. ఇది కాకుండా మరి రంగనాయక్ సాగర్ లో 1 TMC, మల్లన్న సాగర్ లో 17 TMC, మరి కొండపోచమ్మ దీంట్లోనే ఈ ఫిగర్ లోనే కొండపోచమ్మలో 15 TMC స్టోరేజ్ పక్కన పెడితే నెట్ వాటర్ 75 TMC. దాంట్లో ట్రాన్స్మిషన్ లాసెస్ 10 TMC. ఇది కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన ఫిగర్స్.
నేను ఎందుకు అంటున్నానంటే ఈ స్టెబిలైజేషన్ విషయంలో కూడా పూర్తిగా అబద్ధాలు చెప్తున్నారు. అంటే మొత్తం 5 ఏళ్లలో 65 టీఎంసీలు ఈ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ నుంచి లిఫ్ట్ చేసి ఇరిగేషన్ ఉపయోగించింది స్టెబిలైజేషన్ కోసం. దీన్ని మనం 10,000 పర్ క్యూసెక్స్ పర్ ఏకర్ అనుకుంటే ఈ 65 టీఎంసీది అంటే ప్రతి ఇయర్ వాళ్ళు ఇచ్చింది స్టెబిలైజేషన్ కింద 1,30,000 ఎకరాలు మాత్రమే. అంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా స్టెబిలైజేషన్ కి 10 లక్షల ఎకరాలు ఇచ్చినాం, 15 లక్షల ఎకరాలు ఇచ్చినాం అని చెప్పి అబద్ధాలు చెప్తూ వచ్చారు. బట్ యాక్చువల్లీ వాళ్ళు ఇది అఫీషియల్ ఫిగర్స్ ఇవి. వాళ్ళు 5 ఏళ్ల పాటు ఇచ్చింది 6,50,000 అంటే ప్రతి సంవత్సరం 1,30,000 ఎకరాలు. అంటే స్టెబిలైజేషన్ కింద ఇంతే, కొత్త ఆయకట్ ఇంతే. కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఒక కామధేనులాగా ఒక ఏటీఎం లా వాడుకొని వాళ్ళ కరప్షన్ వల్ల, వాళ్ళ మిస్గవర్నెన్స్ వల్ల, వాళ్ళ మిస్మేనేజ్మెంట్ వల్ల ఈరోజు కూలిపోయే పరిస్థితి వస్తే ఈరోజు వాళ్ళు ఏదో పొలిటికల్ గిమిక్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఏ రోజు కూలిపోయింది? అది 21 అక్టోబర్ కూలిపోయింది ఈ మేడిగడ్డ బ్యారేజ్. ఎవరు ముఖ్యమంత్రి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఎవరు ఇరిగేషన్ మంత్రి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. 21 అక్టోబర్ నుంచి మేము ప్రమాణ స్వీకారం చేసింది 7th డిసెంబర్కి. డిసెంబర్ 7వ తారీఖు వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాని రిపేర్ గురించి ఇరిగేషన్ మినిస్టర్గా, సీఎంగా ఒక మాట కూడా మాట్లాడలేదు. మరి ఆ తర్వాత వీళ్ళు ఈరోజు విచిత్రమైన ఆరోపణలు చేస్తూ మేమేదో చలో మేడిగడ్డ పోయి ఏదో చేస్తామంటారు. ఏదో మేము ఒక పూర్తిగా ఒక తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, మేడిగడ్డ బ్యారేజ్ ఇస్ కొలాప్స్డ్ బికాస్ ఆఫ్ యువర్ కరప్షన్, బికాస్ ఆఫ్ యువర్ మిస్గవర్నెన్స్. మీ కకృతి వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా అన్నారం బ్యారేజ్ లో లీకులు డెవలప్ అయిపోయి గేట్లు లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం, బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈజ్ ది ఎక్స్పర్ట్ బాడీ, ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ ఫర్ ఆల్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్. మేము వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ద కంప్లీట్ ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అండ్ సజెషన్స్ ఆఫ్ వే ఫార్వర్డ్ మేము మా ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్పడం జరిగింది. మీ ఉచిత సలహాల మీద మేమేం చెయ్యము. మీరేదో అసలు నాశనం చేసింది మీరు, రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసింది మీరు, మరి ఈ ప్రాజెక్టులు కట్టి చాలా నష్టం చేసింది మీరు. మీరు ఉచిత సలహాలు ఇచ్చి కాఫర్ డ్యాములు కట్టి అట్లా రిపేర్ చేయాలంటే ఇదంతా మీరు చేసిన మరి తతంగమే ఇక్కడి వరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీరు సలహాలు ఇవ్వడం ఇది చాలా విడ్డూరంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మొత్తం వర్క్ అప్పచెప్పడం జరిగింది. అదొక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ. అది ఒక యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ప్రకారము డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ యొక్క సేఫ్టీ, అదేవిధంగా డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మరి అన్ని విషయాల్లో ఎక్స్పర్ట్ బాడీకి మేము అప్పచెప్పడం జరిగింది. మరి మీరు చెలో మేడిగడ్డను పిలిపించారు, పోయి అలా చూసి మీరు చేసిన ఈ విధ్వంసాన్ని చూసి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎన్డీఎస్ఏ ఆల్రెడీ వచ్చి విజిట్ చేసి పోయినరు ప్రిలిమినరీగా. ఇప్పుడు మేము వాళ్ళు డీటెయిల్ గా మీరు మొత్తం అంటే ఎంత నాసిరకం పనులంటే ఎన్డీఎస్ఏ వీళ్ళని
జియాలజికల్ ప్రొఫైల్ ఇవ్వండి అని అడిగినారు. అంటే సాయిల్ స్ట్రక్చర్ ఏంటిది అని ఏం చేయలేదు వీళ్ళు. అంటే ఎంత అంటే దిగజారిన స్టాండర్డ్స్. అంటే జియాలజికల్ ప్రొఫైల్ లేకుండా కట్టినరు బ్యారేజ్. అది కూడా ఎన్డీఎస్ఏ కూడా ఇది ఫ్లోటింగ్ స్ట్రక్చర్ గా డిజైన్ చేసి రిజిడ్ స్ట్రక్చర్ గా కట్టిండ్రు. ఇప్పుడు చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ ఇతర నిపుణులు కానీ చెప్పింది ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ లో ఏదైతే మీరు చూశారో అన్నారంలో ఏదైతే లీక్లు డెవలప్ అయ్యాయో 3 బ్యారేజెస్లకి ఇదే ప్రాబ్లం ఉంది, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి వాటిలో నీటి నిల్వ ఉంచడం ఇది సరైంది కాదు అని చెప్పి అడ్వైస్ ఇచ్చి మరి వాళ్ళు ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేస్తారు. తప్పనిసరిగా అది స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం ఎన్డీఎస్ఏ అడ్వైస్ ప్రకారమే ముందుకు పోతుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. See, we cannot put a time bar. They are an independent national authority. But తప్పనిసరిగా వాళ్ళు మీరు తొందరగా చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు ఆల్ 3 బ్యారేజెస్ 3 బ్యారేజెస్ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మొత్తం ఎంక్వైరీ చేయమని చెప్పి జరిగింది. సార్ ఇప్పుడు మీరు ఎత్తిపోసిన 163 టీఎంసీలో 51 టీఎంసీస్ మళ్ళీ కిందికి వెళ్ళిపోయినని చెప్పారు. ఇయర్ వైజ్ బ్రేకప్ ఉందా సార్? ఏ ఇయర్ ఎంత పోయింది ఏంటంటే నేను దిస్ ఇస్ ఫిగర్స్ గివెన్ బై ద ఇంజనీర్స్ ఓన్లీ. అక్కడి నుంచి ఆ బ్యారేజెస్ నుంచి మీకు ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా ఇస్తాను నేను. సార్ కొంచెం ఇయర్ వైజ్ బ్రేకప్ ఉంటే షేర్ చేయండి సార్. డెఫినెట్లీ సార్. సార్ ఈ విషయం నా దృష్టిలో లేదు, నేను స్టడీ చేసి చెప్తాను మళ్ళీ మీకు. సార్ బాలు ఓకే సార్. Sir, anyway, you want me to say a few things in English? May I ask you a question? Yeah, please. Yeah. When NDSA first came, there were problems in terms of NDSA receiving reports, all the reports that they were asked for. And there were also some reports news going around, or the word going around, that some of the information was missing, or files were missing and stuff like that. Has your government looked into the possibility or the actual facts behind these kind of allegations? Are any files, documents missing? Did LNG or the other contractors provide all the documents and records that they are supposed to provide to the department so far? See, you can make your judgment from the fact that we have terminated the services of the engineering chief who was looking after Kaleshwaram project. We have asked the engineering chief general, the head of the irrigation department, to submit his resignation. He has submitted, we have accepted. We will also be proceeding with further legal action depending on our findings. Definitely it is our observation that National Dam Safety Authority on their first visit soon after the Medigadda barrage collapse. హెచ్ఎండీఏపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్లలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి ఆదేశాలు జారీ చేశారు. సిబిఐ లేదా ఇతర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించేందుకు సన్నద్ధమన్నారు. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం ఆదేశించారు. హెచ్ఎండీఏపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్లలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి ఆదేశాలు జారీ చేశారు. సిబిఐ లేదా ఇతర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించేందుకు సన్నద్ధమన్నారు. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం ఆదేశించారు.
ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ ద్వారా అందిస్తారు. సత్యం, సీఎం రివ్యూలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఓఆర్ఆర్ టోల్ అక్రమాల్లో జరిగిన లీజ్ అక్రమాల్లో జరిగిన దానిపై దర్యాప్తు జరిపించడాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు జరిగిన హెచ్ఎండిఏ రివ్యూలో పూర్తిగా గతంలో గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వేసిన 2023 ఏప్రిల్లో తీసుకున్న ఓఆర్ఆర్ టోల్ టెండర్ లీజ్ సంబంధించి 7,380 కోట్లకు నాడు ప్రభుత్వం టెండర్ తీసుకుంది. ఆ టెండర్లో అక్రమాలు జరిగాయంటూ కూడా నాడు కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. అయితే ఈ అంశంపై ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్యాప్తుకు ఆదేశించారు. ఈ టెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలంటూ హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఈ టెండర్లో అక్రమాలకు పాల్పడిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పారు. ఇక సిబిఐ లేదా ఆ సమాన స్థాయి దర్యాప్తు సంస్థతో విచారణ చేయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల ముందు 2023 ఏప్రిల్లో ఈ ఓఆర్ఆర్ టెండర్లకు సంబంధించిన నిర్వహణ సంబంధించి ఐఆర్బి ఇన్ఫ్రా డెవలపర్ ప్రైవేటు కంపెనీకి గత ప్రభుత్వం అప్పజెప్పింది. 7,380 కోట్లకు దాదాపు 30 సంవత్సరాలకు ఓఆర్ఆర్ నిర్వహణ అదేవిధంగా మరమ్మతులకు సంబంధించి కూడా పూర్తిగా ఈ సంస్థకు అప్పజెప్పడం కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంట్లో అక్రమాలు జరిగాయి. ప్రతిరోజు దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతి ఏటా 427 కోట్ల వరకు ప్రతి ఏటా ఆదాయం వస్తుంది ఓఆర్ఆర్ నుంచి. కానీ రమారమిగా ఒక రోజు 1 కోటి రూపాయల ఆదాయం వచ్చినా సంవత్సరానికి 365 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ 30 సంవత్సరాల్లో దాదాపు 10,950 కోట్లు అవుతుంది. కానీ గత ప్రభుత్వం దీంట్లో కేవలం 7,380 కోట్లకు మాత్రమే ఈ ఓఆర్ఆర్ టోల్ టెండర్లను ఒక ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పింది. దీంట్లో అక్రమాలు జరిగాయంటూ నాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి చాలా ఈ ప్రభుత్వంలో పూర్తిగా నాటి ముఖ్యమంత్రి ప్రస్తుతానికి మాజీ ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్కి, మంత్రి కేటీఆర్కి అంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్కి ముడుపులు అందాయి. అందుకే ఈ తక్కువ కోట్ చేస్తూ 30 ఏళ్ళు ఓఆర్ఆర్ను పూర్తిగా ఒక ప్రైవేట్ సంస్థకు అప్పజెప్పారంటూ కూడా గతంలో ఆరోపణ చేశారు. ఇక వరుసగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం జరిగిన అవినీతిపై ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. అక్కడ జరిగిన 1,00,000 కోట్ల అవినీతికి సంబంధించి ఎవరికి లేదు, దాంట్లో ఎవరికి భాగస్వామ్యం ఉందంటూ కూడా కాళేశ్వరం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. ఇక ఓఆర్ఆర్పై గతంలో ఎన్నికల ముందు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఆర్ఆర్ టెండర్లో జరిగిన అక్రమాలను విచారణకు ఆదేశిస్తుంది. దీంట్లో జరిగిన ఎవరైతే నాడు అధికారులు కీలకంగా వివరించారు, టెండర్లు కీలకంగా వివరించారో అధికారులందరిపై కూడా క్రిమినల్ కేసు పెట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతుందంటూ కూడా ఈరోజు జరిగిన హెచ్ఎండిఏ రివ్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాడు జరిగిన టెండర్లో కీలకంగా వివరించిన అధికారులు ఎవరు, దానికి సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి ఇవ్వాలి. సిబిఐ లేదా అదే సమాన స్థాయి దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ చేస్తే అక్రమాలు ఎక్కడ జరిగాయి, నిధులు ఎటువైపు వెళ్ళాయి, ఎవరి కోసం ఈ టెండర్లు వేశారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. ఈ ప్రభుత్వం దాంట్లో జరిగిన అక్రమాలను బయటపెట్టే ఒక ప్రయత్నం చేస్తుంది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కేవలం అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ నిధులనంతా కూడా నాడి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతలకు అప్పచెప్పడానికి ఎన్నికల నిర్వహణ కోసం మాత్రమే ఈ టెండర్లు వేశారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపించింది. ఇక ఓఆర్ఆర్ టెండర్లో జరిగిన అక్రమాలకు సంబంధించి టోల్ లీజ్ సంబంధించిన అక్రమాల్లో ఉన్న ఎవరైతే అధికారులు కీలకంగా వివరించారో వారిపై చర్యలు తీసుకోవడానికి కొత్త ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సత్యం. కరీంనగర్లో ఇంటర్ పరీక్షలకు హాజరైన ఓ బాలుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇందుకు కారణం అతడు 2వ తరగతి పిల్లాడిగా కనిపించడమే. నిజానికి 17 ఏళ్ల వయసున్న ఈ బాలుడు చిన్నగా కనిపించడంతో అందరూ ఆసక్తిగా ఫోటోలు తీసుకున్నారు. కరీంనగర్ విద్యానగర్లో ఉండే దూలం తిరుపతి సంధ్యల కుమారుడైన శృతిన్ జ్యోతినగర్లోని లయోలా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సిఈసి గ్రూప్ చదువుతున్నాడు. ఇవాళ కరీంనగర్ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష రాసేందుకు వచ్చాడు. చూసేందుకు చిన్న పిల్లాడిలా కనిపించినప్పటికీ తన వయస్సు 17 ఏళ్లని శృతిన్ అక్కడి నిర్వాహకులకు తెలిపాడు.
అతని హాల్ టికెట్లోని వివరాలు పరిశీలించిన అనంతరం పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవాలంటే ఆ స్వామికి ముడుపు చెల్లించాలో లేదో కానీ ఫారెస్ట్ అధికారులకు మొక్కు తీర్చుకోవాల్సిందే. కాలినడకన వెళ్లే మల్లన్న భక్తులు ఫారెస్ట్ అధికారులకు పన్ను చెల్లించనిదే స్వామి అమ్మవార్ల దర్శనం దక్కడం లేదు. నిబంధనల పేట కాలినడకన వెళ్లే ఒక్కో భక్తుడి నుంచి 10 రూపాయలు వసూలు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. మల్లన్న భక్తులపై అటవీశాఖ కొత్త రకం బాదుడు మోపడంపై ఇప్పుడు పెద్ద దుమారమే చెలరేగుతోంది. మల్లన్నను దర్శించుకునేందుకు అటవీ ప్రాంతం గుండా వచ్చే భక్తులను ఫారెస్ట్ అధికారులు దోచుకుంటున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన శ్రీశైలం చేరుకుంటుంటారు. శివనామ స్మరణతో ప్రతి ఏటా నల్లమల ప్రతిధ్వనిస్తుంది. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ఎండలను లెక్క చేయకుండా భక్తులు పిల్లా పాపలతో హరహర మహాదేవ శంభో శంకర అంటూ శ్రీశైలం వైపు అడుగులు వేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అడవి మార్గం గుండా పెద్ద సంఖ్యలో శ్రీశైలం క్షేత్రానికి తరలివస్తుంటారు. ఆత్మకూరు సమీపంలో భక్తులు నడక మార్గంలో శ్రీశైలం చేరుకుంటారు. వెంకటాపురం, నాగలూటి, దామెర్లకుంట, పెద్ద చెరువు, మఠంబావి, కోర్కెలకొండ, భీముడు కొలను, కైలాస ద్వారం మీదుగా శ్రీశైలం వరకు నడిచి శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. ఈ ఏడాది 5 నుంచి 6 లక్షల మంది పైగా భక్తులు నడిచి వెళ్లే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారులు పల్లేకట్ట వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి పాదయాత్రగా వచ్చే ఒక్కొక్క భక్తుల నుంచి 10 రూపాయల చొప్పున పన్ను వసూలు చేస్తున్నారు. డబ్బులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ భక్తులు ఆందోళన చేపట్టారు. డబ్బు వసూలుకు సంబంధించి ఉత్తర్వు కాపీ చూపమని భక్తులు అడిగితే అటవీశాఖ సిబ్బంది సమాధానం దాటవేశారు. ప్రస్తుతం తమ వద్ద ఎలాంటి ఉత్తర్వులు లేవని, అధికారుల స్టాంపు ముద్రతో ఉన్న రసీదు ఇస్తున్నామని అటవీ సిబ్బంది చెబుతున్నారు. ఆత్మకూరు అటవీశాఖ కార్యాలయానికి విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన కొంతమంది సభ్యులు మరియు శివస్వాములు, శివభక్తులు కొంతమంది వచ్చేసి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఈ శ్రీశైలం నడకదారిలో వెళ్ళే భక్తులతో దగ్గర 15 రూపాయలు వసూలు చేస్తున్నారని, అలాగే రుద్రకోడూరు టెంపుల్కి వెళ్ళే వాళ్ళ దగ్గర ఒక వెహికల్కు 300 వసూలు చేస్తున్నారని, అది వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆఫీసు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు మరియు మాకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏటా స్వామి దర్శనానికి కాలినడకన వెళ్తున్న భక్తులకు అటవీ మార్గంలో కనీస సౌకర్యాలు కల్పించపోగా ఛార్జీల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ నేతలు మండిపడుతున్నారు. అటవీ శాఖలోని ఓ ఉన్నతాధికారి ధనార్జనే ధ్యేయంగా కాలినడకన భక్తులపై ఛార్జీలు భారం మోపుతున్నారని దుయ్యపడుతున్నారు. ఈసారి మహాశివరాత్రి, ఉగాదికి లక్షల మంది కాలినడకన శ్రీశైలంకు వస్తారని, 2 నెలల్లో 1 కోటికి పైగా వసూలయ్యే అవకాశముందని భక్తులు చెబుతున్నారు. అసలు హిందూ తత్వం అనేది మర్చిపోయడానికి ఇది నాంది పలుకుతున్నారు. ప్రతి చోట డబ్బులు డబ్బులు డబ్బులు. ఎవరు భక్తులు కూడా దేవాలయాలకు రాకూడదు ఆ డబ్బు పెట్టుబడి లేక. ఒక హిందువును హిందువుగా చూడడం లేదు, వేరే రకంగా చూస్తున్నారు. ఇలా అణిచివేయాలని చూస్తున్నారు. శివసాములు దానికి ఒప్పుకోరు. ఇప్పుడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ను తప్పక పరిశీలించి న్యాయం చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని మొత్తం పూర్తిగా రద్దు చేసి రుద్రకోటేశ్వర స్వామి కాడ వసూలు చేసే కలెక్షన్ అయితేనేమి, 10 రూపాయల టికెట్ నడక యాత్రికుల ద్వారా అయితేనేమి, తర్వాత ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గర 1000 రూపాయలు కలెక్షన్. ఏం స్వామి మరి 1000 రూపాయలు? ఆడ 5-10 కిలోమీటర్లు కూడా లేదు. 1000 రూపాయలు ఇడిస్తే నడుచుకుంటూ పోతారు, నడుచుకుంటూ వస్తారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం చొరవ చూపి ఛార్జీల వసూలు చేయకుండా చూడాలని మల్లన్న భక్తులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని అబ్దుల్ కలాం సింగరేణి స్టేడియం గ్రౌండ్లో కాకా వెంకటస్వామి ప్రెసిడెంట్ కప్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించాలని టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ.
గెలిచిన జట్టుకు 1,11,000, రన్నరప్ జట్టుకు 55,000 బహుమతిగా ఇవ్వనున్నారు. మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న గడ్డం వంశీకృష్ణకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ధన్యవాదాలు తెలిపారు క్రీడాకారులు. వెంకటస్వామి ప్రెసిడెంట్ కప్ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వెలికితీయాలనే ఒక మంచి ఉద్దేశంతో మన నిజంగా డైనమిక్ లీడర్ అయిన గడ్డం వంశీకృష్ణ గారు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే సపోర్ట్ చేస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు 45 మండలాల్లో ప్లేయర్స్ అందరూ కూడా కిట్స్ అలాగే టీమ్ జెర్సీస్ కూడా ఇచ్చి వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులందరూ కూడా వెలికి తీసి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అలాగే IPL కూడా ఆడించాలనే ఒక మంచి ఉద్దేశంతో మన గడ్డం వంశీకృష్ణ గారు అలాగే వివేక్ వెంకటస్వామి గారు అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాన్స్టిట్యున్సీలో ఉన్న విన్నర్స్ టీమ్ కి 30,000 రూపీస్ క్యాష్ ప్రైజ్, రన్నర్స్ టీమ్ కి 50,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అందజేస్తున్నారు. మెగా ఈవెంట్ అంట పార్లమెంట్ లెవెల్ టోర్నమెంట్ కి 7 జట్లు వెళ్లడం జరుగుతుంది. ఇక్కడ గెలిచిన టీం కి 1,11,000 రూపాయలు, అలాగే రన్నర్స్ కలిగించిన టీం కి 55 ఉన్నారు. రామగుండం 11 టీం విన్నర్ అప్ లైన్ గా వరుస విజయాలు సాధిస్తుంది. ఇంకా గడ్డం వంశీ అన్నకు ఇట్లాంటి టోర్నమెంట్ లో ఇంకా ఎన్నో పెట్టాలని మేము ఆశిస్తున్నాము. ఇట్లాంటి ఇంకా మా యువతను ఇంకా ప్రోత్సహించాలని మేము కోరుతున్నాము. వివేక్ సార్ హెచ్ఏ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మేమంతా డిస్టిక్ ఆడిన ప్లేయర్స్ అందరం మోయినుద్దలు ఆడిండు, డిస్టిక్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఫస్ట్ లోకల్లో మాకు గ్రౌండ్ లేదు. వివేక్ సార్ గారు కానీ మన వంశీ గారు కానీ ఫస్ట్ మాకు లోకల్లో ఒక మంచి క్రికెట్ గ్రౌండ్ ఫెసిలిటీ కల్పించాలని తెలియజేస్తూ ఇవి బులెటిన్ అప్డేట్స్. 22 న్యూస్ యాజ్